రండి, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించేదాని కొరకై ఒక మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. మనం కూడా కలిసి చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం కలిసి చదువుకుందాం. కొత్త నిబంధనలో పేజీ సంఖ్య 200 పేజీ. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ రెక్కల నీడలో మీరు మమ్మల్ని భద్రపరుచుకున్నారు, క్షేమంగా ఉంచారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఉదయం నీ సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించే ధన్యత ఇచ్చారు. మీ పరిశుద్ధ శరీరక్త మాంసంలో పాలు పొందే అర్హతనిచ్చారు. అందుని బట్టి కూడా మీకు వందనాలు. స్థానిక సియోను మందిరం యొక్క సమృద్ధిలో నుండి మా కొరకు ఏర్పాటు చేసిన ప్రేమావిందు సహవాసాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు ప్రభువా. మరి అలాగే సాయంత్రము ఈ సమీప ప్రాంతంలో మరి మీ సత్య శుభవర్తమానమును మరి ప్రకటించడానికి కొరకై సంఘముగా మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కూడిక కొరకు కూడా మీ నామంలో సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి కూడా మీకు వందనాలు. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలు ఉన్నారో అటు వారు త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు సియోని గీతాలతో మిమ్మల్ని కీర్తించి కొనియాడి శ్లాఘించి మహిమపరిచి పూజించి ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందుని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో కొద్ది సమయము మీరు మాట్లాడితే కొన్ని సంగతులు మేము నేర్చుకోవాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. ఉదయకాలం నుంచి ఈ వచన భాగంలో నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటున్నాం. ఎవరు మనం ఆరాధించేటటువంటి దేవుడు అంటే శ్రేష్ఠుడైనటువంటి దేవుడు. హీ ఈజ్ ద బెస్ట్ గాడ్. శ్రేష్ఠుడైనటువంటి దేవుడు. ఆ శ్రేష్ఠుడైనటువంటి దేవుడు ఏం చేశాడు మన పక్షముగా? ఆ పాటల పుస్తకం మన పక్షముగా అంటే శ్రేష్టమైనటువంటి తన నామము ద్వారా మనకి రక్షణ కలుగజేశాడు. శ్రేష్టమైనటువంటి బలియాగము ద్వారా మనల్ని జన్మకర్మ పాపముల నుండి కడిగి పరిశుద్ధపరిచాడు. మూడవది, శ్రేష్టమైనటువంటి నిబంధన ద్వారా మనల్ని దేవునికి సమీపస్తులుగా చేశాడు. శ్రేష్టమైనటువంటి పరలోక దేశాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. శ్రేష్టమైనటువంటి నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ 5 కారణాలను బట్టి శ్రేష్ఠుడైన దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ వచ్చాం. ఆ తరువాత శ్రేష్టమైన ప్రభు శరీరక్త మాంసంలో మనం పాలు పొందాలి అంటే ఒక మాట మనం చూసాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం ఆఖరి భాగంలో బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. కాబట్టి మనం దేవుని మాట వినాలి. చాలామంది జీవితాల్లో దేవుని మాట వినకపోయిన కారణాన్ని బట్టే వారి జీవితంలోనికి ఏమొస్తుందో చెప్పన, నష్టాలు వస్తున్నాయి అంటే తప్పు కాదేమో. ఉదాహరణకి మీరు చూడండి, మీరు ఎప్పుడైనా ఇట్లా చూసారా టీవీలో బ్రేకింగ్ న్యూస్,
బ్రేకింగ్ న్యూస్, సూర్యుడు ఈ రోజున పడమటి నుంచి ఉదయించాడు అనే వార్త ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు చూడలేదు కదా. ఎందుకని? సూర్యుడు ఎవరి మాట వింటున్నాడు? దేవుని మాట వింటున్నాడు. కాబట్టి సృష్టించిన రోజు మొదలుకుని ఈ రోజు వరకు కూడా ఎటు నుంచి ఉదయిస్తున్నాడు? తూర్పు నుంచే ఉదయిస్తున్నాడు. ఒక రోజున దేవుడు కాకిని పిలిచన్నాడు, కాకి కాకి, నా సేవకుడైన ఏలియా ఆ కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, అతనికి పాపము భోజనం పెట్టేవారు ఎవరు లేరు, కాబట్టి ఇదిగో ఈ మాంసమును ఈ రొట్టెలు తీసుకుని వెళ్ళి అతనికి ఇచ్చిరా అన్నాడు. వాస్తవంగా కాకి లక్షణం ఏంటి చెప్పండి? పిల్లల చేతిలో ఏదైనా బిస్కెట్ ఉందనుకోండి, బయట నుంచి తింటున్నారు అనుకోండి, ఏం చేస్తుంది కాకి చెప్పండి? వాళ్ళని తన్నుకుని వెళ్ళిపోతుంది కదా. అది కాకి లక్షణం. కానీ మీ బైబిల్లో కాకి దేవుడిచ్చిన మాంసం తినేసి రొట్టెలు మాత్రమే ఏలియాకి ఇచ్చొచ్చింది అని రాసుందా? లేకపోతే మాంసము రొట్టెలు రెండు ఇచ్చొచ్చిందని రాసుందా? రెండు ఇచ్చింది. రోజు ఇచ్చొచ్చింది. ఎందుకు ఇచ్చింది? తనకి వెళ్ళేది కదా, మరి ఎందుకు ఇచ్చింది? కాకి దేవుని మాట వింది. ఒక రోజున దేవుడు యోనా చేపను పిలుసన్నాడు, చేప చేప, నా సేవకుడైన యోనాని ఇప్పుడు ఎత్తి సముద్రంలో పడేస్తారు, నువ్వేం చేయాలా? నువ్వు అలాగే వెళ్ళి కరెక్ట్ టైమింగ్కి అతన్ని మింగి 3 రోజులు ఏం చేయాలా? 3 రోజులు ఏం చేయాలా? ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలా, నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. ఈ 3 రోజులు నువ్వేమి తినకూడదు. తిన్నావంటే లోపల ఉన్నోడు ఏమైపోతాడు? చచ్చిపోతాడు. కాబట్టి నువ్వేం తినద్దు. తినకుండా నువ్వేం చేయాలా? 3వ రోజున నీనివే అనే ఊరు ఒడ్డుకి వెళ్ళి అక్కడ నువ్వు అతన్ని కక్కాలన్నాడు. అలాగే చేసిందా లేదా? టైమింగ్ చూడండి. కొంచెం టైమింగ్ మిస్ అయింది అనుకోండి, యోనా ఏమైపోయి ఉండేవాడు? సముద్రంలో మునిగి చచ్చిపోయాడు. అప్పుడు సండే స్కూల్ టీచర్ గారు యోనా కథ చెప్పడానికి అవకాశం ఉండేది కానీ కాదు. కరెక్ట్ టైమింగ్కి వెళ్ళి ఏం చేసింది? అతన్ని మింగేది. అంటే ఇప్పుడు చేప ఏం చేసింది? దేవుని మాట వినింది. ఒక రోజున ప్రభు అన్నాడు పేతురుని పిలిచి, పేతురు, ఈ రాత్రి కోడి కూయక ముందే 3 సార్లు ముమ్మారు నేనెవరో నీకు తెలియదని నువ్వు బొంకుతావు పేతురు అన్నాడు. ఈ మాట ఎవరు విన్నారు? ఎవరు విన్నారండి ఈ మాట? కోడి వింది. ఇప్పుడు పేతురు వెళ్తున్నాడు, ఒక చోట చలిమంట వేశారు, చలిమంట కాగుతున్నాడు, చలిమంట కాసుకునే దగ్గర కూర్చున్నాడు. ఈలోపు ఒక చిన్నది వచ్చి అంది, పేతురు నువ్వు యేసు ప్రభుతో ఉన్నాడు కదా అంది. వెంటనే పేతురు ఏమన్నాడు? అమ్మాయి ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాడు. ఇప్పుడు వెంటనే కోడి ఏం చేసింది? కూసిన కోడిని కోసారా? కూసింది. మిమ్మల్ని పెట్టినట్లయితే మీరు అలాగే కూసేవాళ్ళేమో, కూసేసి వెళ్ళిపోయి పడుకుందాం అనుకుని పడుకునేవాళ్ళేమో. చూసారా, మీకును కోడికున్న తేడా అదే చెప్తున్న వరుసనే చెప్పుకుంటే లాస్ట్లో మీ గురించి చెప్దాం అనుకున్నా మీరే బయటపడ్డారు. ఇప్పుడే కూసిందా కోడి? కూయిలా. మరి ఏం చేసింది కోడి? లెక్క పెట్టింది. ఎన్ని? 1 అని లెక్క పెట్టుకుంది. ఇప్పుడు పేతురునే ఫాలో అవుతుంది. ఇప్పుడు పేతురు మళ్ళీ ఇంకొకసారి అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదని. ఇప్పుడు మళ్ళీ కోడి ఏం చేసింది? 2 లెక్క పెట్టుకుంది. పేతురునే ఫాలో అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే పేతురు 3వసారి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు, అప్పుడు కోడి ఏం చేసింది? చూసావు, కరెక్ట్ టైమింగ్ అది. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. సింపుల్గా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఒకసారి కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే ఈ కోడి దేవుని మాట నెరవేర్చడానికి కోసము పేతురునే ఏం చేస్తుంది? ఫాలో అవుతుంది. రెండవది, ఎక్కడ పేతురు 3వసారి ఆయన ఎవరో నాకు తెలియదు అనేస్తాడో అనే టైంలో ఒకవేళ నేను ఎక్కడైనా అలసిపోయి గబుక్కుని కన్నిట్లా మూసాను అనుకో, పేతురు అనేసాడు అనుకో, నేనేం చేయలేను, నేను కూయలేను, నిద్రపోతున్నాను కదా, కూయలేను. అప్పుడు నేను దేవుని మాటను ఏం చేసిన దాన్ని అవుతాను? నేను తప్పిన దాన్ని అయిపోతానేమోనని కనీసం కంటి మీద కునుకు కూడా ఏం చేయలేదు. 1000 కోడి.
ఆ చేప కూడా అంతే కదా. ఒకవేళ నేను ఏమైనా గబుక్కుని ఆకలేస్తుందని గబుక్కుని ఏమైనా తిన్నానంటే లోపల ఉన్నోడు ఏమైపోతాడు? అప్పుడు దేవుని మాట నేనేం చేసిన దాన్ని అవుతాను. ఎంత సాక్రిఫైస్ కదా, ఒకసారి ఆలోచన చేయండి. కోడి పేతురునే వెంబడిస్తుంది. మీరైతే మొదటిసారికి కూసేసి వెళ్ళిపోయి పడుకునేవాళ్ళు, అయిపోయింది నా డ్యూటీ ఇంకెందుకులే అని. కానీ కోడి అట్లా చేయలా. ప్రభు చెప్పినాడు స్పష్టంగా, పేతురు 3 సార్లు ఈ రాత్రి నేనెవరో నీకు తెలియదు అంటావు, నువ్వు 3వసారి తెలియదు అన్నప్పుడు కోడి ఏం చేస్తుంది? స్పష్టంగా వినింది కోడి ఆ మాట. చూసా ఎంత చక్కగా దేవుని మాట విందో. మనం చూసాం. ఒకరోజు పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడట, ఒక్క చేప కూడా దొరకలా. ఇప్పుడు పొద్దున్నే ప్రభు వచ్చాడు, పేతురు ఇప్పుడు వల కుడి పక్కనే అన్నాడు. పేతురు ఎవరు? వాస్తవానికి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నతో కలిసి సముద్రంలో చేపల వేటకు వెళ్ళి చేపలు పట్టేటటువంటి జాలరి. యేసుప్రభు ఎవరు? యేసుప్రభు ఏం చేసేవాడు అని అంటున్నాను. ప్రొఫెషన్ ఏంటంటున్నాను? వడ్రంగి పని చేసేవాడు కదా. ఇప్పుడు పేతురు ఇట్లా అనుకుని ఉంటాడు కదా మనసులో, ఏమని? ప్రభువా, నేను జాలరి, చిన్నప్పటి నుంచి నేను సముద్రంలో వేటకెళ్ళి మా నాన్నతో కలిసి చేపలు పట్టేవాడిని, నువ్వేమో వడ్రంగి వాడివి, నువ్వు ఇదిగో ఈ స్టూల్ ఎవరైనా స్టూల్ చేసి పెట్టు బాబు, లేకపోతే మాకు ఒక టేబుల్ చేసి పెట్టయ్యా అంటే నువ్వు ఈ టేబుల్ స్టూళ్ళు చేసేవాడివి. కాబట్టి చేప ఏ టైంలో ఏ చేప ఎక్కడ దొరుకుతుందో నీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? నాకే తెలుసు అని మనసులో అనుకున్నాడేమో, పైకి అనలా. కానీ ప్రభు చెప్పిన మాటను బట్టి కుడిపక్క ఏం చేసినాడు? వల వేశాడు. మరి రాత్రంతా చేపలు పట్టడం తెలిసినటువంటి ప్రొఫెషన్ అయినటువంటి జాలరి ఆయన పేతురికి పడని చేప ఇప్పుడు ఇన్ని చేపలు ఎట్లా పడినాయి? వల నిండా చేపలు ఎట్లా పడినాయి? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎట్లా పడినాయి? ఎప్పుడైతే పేతురు నువ్వు కుడిపక్కనే వల అన్నాడో ఈ మాట ఎవరు విన్నారు? చేపలు విన్నాయి. ఒరే మన సృష్టికర్తరా, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు పేతురు అన్నయ్య కుడి పక్కన వలేస్తాడంట, మనందరం ఏం చేయాలి? మనం అందరం వెళ్ళి ఆ వలలో పడిపోవాలిరా, మన సృష్టికర్త చెప్తున్నాడు అని అందరూ మాట్లాడుకుని వచ్చి ఏం చేసినాయి? దాంట్లో పడిపోయి. మీరు ఇలా బైబిల్ చదువుతా వెళ్ళండి. సృష్టిలో ఉన్న సృష్టి, పక్షులు, జంతువులు, జలచరాలు ఇవన్నీ ఏం చేసినాయి చెప్పండి? ఇప్పటికీ కూడా సృష్టించిన రోజు మొదలుకుని ఈ రోజు వరకు కూడా దేవుని మాటను ఏం చేస్తూ ఉన్నాయి? వింటున్నాయి. బాధాకరమైన సంగతి ఏంటో చెప్పనా? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో తన చేతులతో చేసుకున్నటువంటి మానవులమైనటువంటి మనమే ఏం చేయట్లేదు చెప్పండి? దేవుని మాట వినట్లేదు. ఎన్నోసార్లు ఆ ఇర్మియా గ్రంథంలో ఏమని ఉంటుందో తెలుసా? నేను పెందలకడనే లేచి నా సేవకుల ద్వారా నీతో మాట్లాడాలని అనుకున్నాను, కానీ నీవు నా మాట వినినవాడవు కాదు అని రాయబడి ఉంటుంది. ఇంకో మాట ఏమని రాయబడి ఉంటుంది? పొద్దున్న చెప్పాను 22:21, నీవు నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండే వాడుక, ఇట్ ఈజ్ యువర్ హ్యాబిట్ అన్నాడు. అది నీకు హ్యాబిట్ అయిపోయిందట. ఏంటిది అది? దేవుడి మాట వినకపోవడం అలవాటు అయిపోయిందట మనిషికి. ఇంకొక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా? నువ్వు నా మాట వినకపోయిన కారణాన్ని బట్టి నిన్ను బట్టి నేను చాటున ఏడుస్తున్నాను అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నువ్వు నా మాట, దేవుని మాట వినని కారణాన్ని బట్టి అంటే నిన్ను బట్టి దేవుడు చాటున ఏం చేస్తున్నాడట? ఏడుస్తున్నాడంట. అంటే ఇప్పుడు నీవు నేను దేవుని మాట వినుకోకుండా దేవుడిని ఏం చేస్తున్నాం చెప్పండి? ఏడిపిస్తున్నామండి. ఇప్పుడు నన్ను ఇట్లా చెప్పనివ్వండి, సిస్టర్స్ ఎక్కువగా వాడతారు ఈ పదం. ఏమని? నువ్వు నన్ను ఏడిపించావు కదా, నా కళ్ళంట నీళ్లు తెప్పించావు కదా, ఇప్పుడు పూర్తి చేయండి. నా అదే చెప్పండి. ఉస్సుస్ అంటారే, పెద్దగా చెప్పండి, పూర్తిగా మీరే చెప్పాలి, వాళ్ళకేం తెలుసు? నువ్వు నన్ను ఏడిపించావు కదా, నువ్వు నా కళ్ళంట నీళ్లు తెప్పించావు కదా, నా ఉసురు నీకు తగులుతుంది.
శారాగోరుడు అంది ఆ మాట 16వ అధ్యాయంలో, నా ఉసురు నీకు తగులుతుంది అంటారు కదా. ఇట్లాగే అంటారా అనరా? అంటారు. నిజం చెప్పండి, దేవుని సన్నిధిలో ఉన్నారు అంటారు కదా. ఇప్పుడు నన్ను ఇట్లా అడగనివ్వండి. మీరు అన్నారు, నా కళ్ళంటే నీళ్లు తెప్పించావు, నన్ను ఏడిపించావు, నా ఉసురు నీకు తగులుతుంది అన్నారు కదా. ఇప్పుడు మీకు ఒక న్యాయము, దేవుడికి ఒక న్యాయమా? కాదుగా, అందరికి ఒకటే న్యాయం కదా. మరి ఇప్పుడు దేవుడు అన్నాడు, మీరు నా మాట వినని కారణాన్ని బట్టి, మిమ్మల్ని బట్టి నేనేం చేస్తున్నాను? ఏడుస్తున్నాను అన్నాడు. ఇప్పుడు మనందరం కలిసి దేవునికి ఏం తెప్పించాము? కన్నీరు తెప్పించాం. అంటే ఇప్పుడు నీ కన్నీరు తెప్పిస్తే నీ ఉసురు అవతలోడికి తగిలినప్పుడు, నువ్వు దేవునికి కన్నీరు తెప్పిస్తే దేవుడు ఉసురు నీకు తగులుతుందా తగలదా? తగిలిద్దిగా. అందుకే మనకి అన్ని నష్టాలే, అన్నీ కీళ్లే, అన్నీ అపాయాలే. మేలు ఎందుకు జరగట్లేదు నీకు చెప్పు? దేవుని మాట ఏం చేయట్లేదు, నువ్వు వినట్లా. ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు, లేకపోతే నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేటప్పుడు మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కసారి సియోని గీతాలు పాటలు పాడేటప్పుడు పాటల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు నీతో మాట్లాడుతున్నాడు, కానీ నువ్వే ఏం చేయట్లేదు, దేవుని మాట వినట్లా. అందుకని నేను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడట? దేవుడు ఏడిస్తే మనకి మేలా లాభమా? మేలా కీడా చెప్పండి? మనకి లాభమా నష్టమా? మరి తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నావు? మనం దేవుని మాట విని దేవుణ్ణి సంతోషపరిచే వారిలాగా ఉండాలా? దేవుని మాట వినుకోకుండా దేవుణ్ణి ఏడిపించి దుఃఖపరిచే వారిలాగా ఉండాలా? మీరే ఆలోచన చేయండి కదా. అందుకని పొద్దున చదివాం మనము, దేవుని మాట వినుట శ్రేష్టము. ఎటువంటిది దేవుని మాట? 1, పవిత్రమైనది దేవుని మాట. 2, స్వచ్ఛమైనది దేవుని మాట. 3, దయగలిగినది దేవుని మాట. 4, అగ్ని లాంటిది, బండలను బద్దలు చేసే సుత్తె లాంటిది దేవుని మాట. 5, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళేటటువంటిది దేవుని మాట. ఇలాంటి శ్రేష్టమైన దేవుని మాటను విడిచిపెట్టి మరి మనం ఎవరి మాట వింటున్నాము? మనుషుల మాట. మనుషుల మాటలు ఎటువంటివి? మళ్ళీ 5 చెప్పాను నేను. 1, అపవిత్రమైనవి మనుషుల మాటలు. 2, వ్యర్థమైనవి మనుషుల మాటలు. 3, గాలి మాటలు మనుషుల మాటలు. 4, కత్తిపోటు లాంటి మాటలు మనుషుల మాటలు. 5, అబద్ధపు నిత్య నరకానికి తీసుకుని పోయే మాటలు మనుషుల మాటలు. కాబట్టి ఎవరి మాట వింటున్నావు నువ్వు బిడ్డ? మనుషుల మాటలు విని మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. చాలామంది చేసే పొరపాటు అదే. మనుషులు ఏదో చెప్తారు కదా, సామెత చెప్తారు. ఏం సామెత చెప్తారంటే, కూసే గాడిదొచ్చంట మేసే గాడిదని ఏం చేసిందంట? చెడగొట్టిందట. ఇది మనిషి స్వభావం. మనిషి వచ్చి ఏం చెప్తాడు? నీకేదో 4 మాటలు చెప్తాడు. ఇప్పుడు ఆ మాటలన్నీ నువ్వు చెవిని పెట్టుకున్నావు అనుకో, నీకున్న ఆత్మీయత కూడా ఏమవుతుంది? పాడైపోతుంది. అందుకని ఎప్పుడు కూడా మనుషుల మాటల్ని మనం ఏం చేయకూడదు చెప్పండి? లక్ష్య పెట్టకూడదు, వినకూడదు. దేవుని మాట వింటే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో శ్రేష్టము. సరే, ఈ సాయంత్రం ఇంకొక మాట చూద్దాం, ఏది శ్రేష్టము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో చాలే. అక్కడ ఆగుదాం. ఇప్పుడు చెప్పండి ఇంకొక మాట. పొద్దున ఒక మాట చూసాం, దేవుని మాట వినుట శ్రేష్టము అని చూసాం. ఇప్పుడు రెండవ మాట చూస్తే ఏంటంటే శ్రేష్టమైన సంగతి మన జీవితంలో జ్ఞానమును సంపాదించుట శ్రేష్టము అన్నాడు కదా. కాబట్టి వెండిని అక్కడ ఇంకో మాట కూడా వాడినాడు, ఎవరు? సొలొమోను. వెండిని సంపాదించే దానికంటే కూడా ఏం సంపాదించడం శ్రేష్టమట? ఆ పైన జ్ఞానం సంపాదించడానికి ముందేముంది? అపరంజి. అపరంజిని సంపాదించడం కంటే కూడా ఏమి శ్రేష్టమట? జ్ఞానమును సంపాదించుట శ్రేష్టము అన్నాడు. కాబట్టి
శ్రేష్ఠుడైనటువంటి దేవుడు శ్రేష్టమైనటువంటి తన యొక్క స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము నుండి ఆయన ఆశించేటటువంటి రెండవ శ్రేష్టమైన సంగతి ఏంటంటే, ఒకటి, సంఘము దేవుని మాట వినడం ద్వారా శ్రేష్టతలోనికి నడిపించబడాలి అనేది ఆయన ఉద్దేశమైతే, రెండవదట దేవుని యొక్క జ్ఞానము, దైవిక జ్ఞానము, డివైన్ విజ్డమ్ అంటారు ఇంగ్లీష్లో. దైవికమైనటువంటి జ్ఞానమును సంపాదించడం అనేది కూడా అది ఎంతో శ్రేష్టము అన్నాడు. చూడండి, జ్ఞానం ఎటువంటిది? కొన్ని మాటలు చూద్దాం. అదే సామెతల గ్రంథం 8:11 చూద్దాం రండి. సామెతల గ్రంథం 8:11 ఏమని రాయబడిన? జ్ఞానము, చాలు ఒక మాట, జ్ఞానము దేనికంటే శ్రేష్టమైందట? ఇప్పుడు చెప్పండి, మీకు ఉదాహరణకి మంచి సముద్రం మధ్యలో ఉన్నటువంటి వాటిని తీసుకుని వచ్చిన ఒరిజినల్ ముత్యాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, మీకు ముత్యాలు కావాలా, లేకపోతే ఒక గంట మెసేజ్ చెప్తాను, క్లాస్ చెప్తాను, రాసుకుంటారా అని అడిగితే మ్యాక్సిమం దేనికి మీరు మార్కులు వేస్తారు? నిజం చెప్పండి, అబద్ధం చెప్పకుండా. ఆడవాళ్ళు అమ్మా ముత్యాలే. పాస్టర్ గారు, ఈ ముత్యాలు ఇచ్చేయండి, చాలా బాగున్నాయండి, ఈ దండ కట్టుకుని వేసుకుంటామని చెప్పి తీసుకుని పోతారు. కానీ బైబిల్ ఏమంటుంది? ఎవరి మాట చెప్పింది? సొలొమోనుకు ఉన్న బిరుదేంటి? ఇప్పటికీ కూడా సివిల్స్లో జనరల్ నాలెడ్జ్ బిట్ అడుగుతాడు. ఏమన్నా తెలుసా? హూ ఈజ్ ద వైజెస్ట్ కింగ్ ఇన్ ద యూనివర్స్ అని అడుగుతాడు. ప్రపంచంలోనే మహాజ్ఞాని అని పిలువబడినటువంటి రాజు ఎవరు అని జనరల్ నాలెడ్జ్లో బిట్ అడుగుతాడు ఇప్పటికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కాబట్టి సొలొమోనుకున్న బిరుదేంటి? హీ ఈజ్ ద వైజెస్ట్ కింగ్ ఇన్ ద యూనివర్స్. ప్రపంచంలో సొలొమోను మించినటువంటి జ్ఞానము కలిగిన వాడు ఇంకొకడు లేనే లేడట. అంత మహాజ్ఞాని సొలొమోను అంటున్నాడు అనుభవపూర్వకంగా, అమ్మాయి, ముత్యాలు సంపాదించేదానికంటే కూడా దేవుని జ్ఞానము సంపాదించుట ది బెస్ట్, శ్రేష్టము అంటున్నాడు. అంత శ్రేష్టమైనది దేవుని యొక్క జ్ఞానము. రెండవది, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. మనం కాగా కొంటిని బలము కంటే జ్ఞానము శ్రేష్టం. చాలే, అక్కడికి చాలు, మనకు కావలసిన మాట వచ్చింది. చెప్పండి రెండవది, దేనికంటే శ్రేష్టమట జ్ఞానము? బలము కంటే కూడా జ్ఞానం ఎటువంటిదట? శ్రేష్టమైన. అందుకనే లోకంలో ఒక సామెత చెప్తారు, ఏమని? ఖండబలము కంటే కూడా ఏ బలం ఉండాలట? బుద్ధి బలం ఉండాలి. ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ఇద్దరు ఉన్నారు. ఒక ఆయన ఎవరు? గొలియాతు. ఒక ఆయన ఎవరు? దావీదు. గొలియాతుకి ఏ బలం ఉంది? ఖండ బలం ఉంది. దావీదుకి ఏ బలం ఉంది? బుద్ధి బలం ఉంది. ఎట్లా కొట్టాడు? జ్ఞానంతో కొట్టాడు. కాబట్టి బలము కంటే కూడా ఏది శ్రేష్టమైనదట? దేవుని జ్ఞానము శ్రేష్టమైనది. మూడవ మాట, అదే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. యుద్ధాయుధముల కంటే, అది మూడవది, ఏదట శ్రేష్టము? యుద్ధ ఆయుధముల కంటే కూడా ఏది శ్రేష్టమైందట? దేవుని జ్ఞానము శ్రేష్టమైనటువంటి. కాబట్టి ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుంటే, ఈ లోకంలో ముత్యాలు సంపాదించేదానికంటే, బలము సంపాదించేదానికంటే, యుద్ధాయుధములను చూసుకునేదానికంటే కూడా ఏమి సంపాదించడం శ్రేష్టమట? ఏ జ్ఞానము? దేవుని జ్ఞానం, డివైన్ విజ్డమ్ అంటారు. కాబట్టి వీటికంటే కూడా ఏది శ్రేష్టమైనది?
అంటే దేవుని జ్ఞానము శ్రేష్టమైనది. ఎన్ని యుద్ధాయుధాలు ఉన్నా కూడా జ్ఞానం లేకపోతే అవతల ఉన్నటువంటి శత్రువుని మనం ఏం చేయలేం చెప్పండి? ఓడించలేము. దైవికమైనటువంటి జ్ఞానం ఉండాలి. సరే, మంచిది. ఇప్పుడు నన్ను ఇట్లా అడగనివ్వండి, తెలివి జ్ఞానము ఈ రెండు ఒకటేనా వేరువేరా? వేరువేరు. తెలివి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి? వేరువేరు అన్నారు కాబట్టి అడిగాను, లేకపోతే అడిగేవాడిని కాదు. తెలివి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి? సరే, ఇట్లా అడుగుతాను, చెప్పండి. తెలివిని ఇంగ్లీష్లో ఏమంటారు, జ్ఞానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? KNOWLDGE, నాలెడ్జ్ అంటే తెలివి. జ్ఞానాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? విజ్డమ్, WISDOM, విజ్డమ్ అంటే జ్ఞానం. ఓకే, ఇప్పుడు తర్వాత ప్రశ్న, తెలివి ఎట్లా వస్తుంది, జ్ఞానం ఎట్లా వస్తుంది? అబ్బా, నువ్వు అంతకుముందు నా మెసేజ్ విన్నావా? చెప్పానా? వెరీ గుడ్. తెలివి ఎట్లా వస్తుంది? LKG నుంచి PG వరకు నువ్వు లోకంలో చదివే చదువు ఉందే, సెక్యులర్ స్టడీ. ఆ చదువు నీకేమిస్తుందో తెలుసా? జస్ట్ తెలివిని ఇస్తుంది అంతే, నాలెడ్జ్ అంతే. మరి విజ్డమ్, మరి జ్ఞానం ఎట్లా వస్తుంది? చిన్న వయసు నుంచి ఏం చదివించాలా మీ పిల్లల చేత? దేవుని వాక్యము చదివిస్తే మీకేమొస్తుందో తెలుసా? జ్ఞానం వస్తుంది. ఇప్పుడు చెప్పండి రా, మీరు తెలివి సంపాదించే దాని కొరకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి గాడిద మోసినట్లుగా పుస్తకాలు మోసుకొని పోతున్నారా, లేకపోతే జ్ఞానం సంపాదించే దాని కొరకు పొద్దున్నే లేచి ఒక అధ్యాయమైన బైబిల్ చదువుతున్నారా? నిజం చెప్పండి, మీ గుండె మీద చెయ్యేసి. తెలివి సంపాదించడానికి ప్రయాసపడుతున్నారా, జ్ఞానం సంపాదించడానికి ప్రయాసపడుతున్నారా? అమ్మా, తెలివే. తెలివి ఎంతవరకు ఉపయోగపడుతుంది నీకు? ఈ భూమి మీద బ్రతికిన నాళ్ళు ఉపయోగపడుతుంది. అదే జ్ఞానం సంపాదిస్తే డబల్ ధమాకా. అంటే ఈ భూమి మీద బ్రతికిన నాళ్ళు ఉపయోగపడుతుంది, ఎట్ ద సేమ్ టైం నిన్ను ఈ జ్ఞానం ఎక్కడ తీసుకెళ్తుంది? పరలోక రాజ్యానికి తీసుకుని. అందుకని మీరేం చేయాలి చెప్పండి? తెలివి సంపాదించేదానికంటే కూడా ఎక్కువ ఏం సంపాదించడానికి ప్రయాసపడాలా? జ్ఞానము సంపాదించాలి. జ్ఞానం సంపాదించాలంటే ఏం చేయాలా? చిన్న వయసు నుంచే బైబిల్ని ఏం చేయాలా? చదవాలి. ఎట్లా చదవాలా? ఎలా చదవాలా? మోకాళ్ళ మీద ఉండి బైబిల్ రెండు చేతులతో పైకి పట్టుకుని బిగ్గరగా చదవాలి. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలా? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలా? 3. రోజుకి ఎన్నిసార్లు తింటారా మీరు? 3 సార్లు తింటారుగా. 3 సార్లు తింటున్నాము కాబట్టి 3 సార్లు బైబిల్ కూడా ఏం చేయాలా? చదవాలి. బైబిల్ చదవకపోతే తిండి కూడా తినకూడదు. అర్థమైందా? అందుకని వీళ్ళ తల్లిదండ్రులు మీరేం చేయాలంటే ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక పేపర్ రాసి పెట్టండి. ఏమని? ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ ద బైబిల్ దేర్ ఈజ్ నో బ్రేక్ఫాస్ట్. అంటే నువ్వు బైబిల్ చదవకపోతే ఈరోజు నీకు భోజనము లేదు అని రాసి పెట్టాలి అక్కడ. బైబిల్ ఏం చేయాలి చెప్పండి రా? చదవాలి. ఎట్లా చదవాలా? మోకాళ్ళ మీద ఉండి రోజుకి 3 అధ్యాయాలు చదవాలి. ఇది తర్వాత జిరాక్స్ తీయించి వీళ్ళందరికీ ఇవ్వాలి. ఇస్తే దీంట్లో మీ క్యాలెండర్ ఉంటుంది. ఏ రోజు ఏం చదవాలి, పొద్దున ఏం చదవాలి, రాత్రికి సాయంత్రం ఏం చదవాలి అని దీంట్లో క్యాలెండర్ ఉంటుంది మీకు. అర్థమైందా? ఈసారి నెలలో నేను వచ్చినప్పుడు ఈరోజు బైబిల్ చదివావా అని అడుగుతాను నిన్ను. చదివాను అంకుల్ అంటావు. ఏం చదివావు అంటే ఎందుకు చెప్తున్నానంటే
నేనే జ్ఞానం కలిగినోడిని అనుకుంటా జనరల్గా. కానీ నాకంటే జ్ఞానం కలిగిన వాళ్ళు సండే స్కూల్ పిల్లలు. ఎందుకంటే నేను ఇలా అడుగుతాను పిలిచి, ఈరోజు బైబిల్ చదివావా? చదివాను అంకుల్. ఏం చదివావు అంటే ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం తడుముకోకుండా ఏం చెప్తారు చెప్పనా? 1వ కీర్తన చదివాను అంకుల్ అంటారు. ఎందుకని? తర్వాత నేనేం అడుగుతానో తెలిసి వీళ్ళకి ఏమడుగుతాను? ఏం చదివావో చెప్పని అడుగుతాను. 1వ కీర్తన అనుకో, కళ్ళు మూసుకుని కూడా చెప్పేయచ్చు. ఎంత తెలివి కలిగిన వాళ్ళు అంటే ఏం చదివావు అంటే 1వ కీర్తన చదివాను అంకుల్ అంట. అందుకని ఇదిగో ఈ క్యాలెండర్లో చూసి అడుగుతా నేను, ఇవాళ ఈ క్యాలెండర్లో ఏముందో దాన్ని నువ్వేం చేయాలా? చదువుండా. సరే, మంచిది. సరే, జ్ఞానం ఎట్లా వస్తుందో చూద్దాం రండి. బైబిల్లో నుంచి యోబు గ్రంథము 28వ అధ్యాయం 12వ వచనం 20వ వచనంలో ఇదే ప్రశ్న ఉంటుంది. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 12వ వచనం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? 20వ వచనంలో కూడా వివేచన దొరుకు స్థలం ఎక్కడుంది? అట్లయినా జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? ఇది ప్రశ్న. ఇప్పుడు జవాబు చూద్దాం రండి. జవాబు చూద్దాం. ఆన్సర్ జ్ఞానము ఎక్కడ దొరుకును అనేది ప్రశ్న అండి. ఇప్పుడు యోబు గ్రంథం 28:12 ప్రకారం ఇప్పుడు కింద ఆన్సర్ జవాబు అని రాసుకుని సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి రా ఒకరు బిగ్గరగా స్పష్టంగా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అది మొదటి సమాధానం అండి. యెహోవాయే యెహోవాయే జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము? ఫైర్ స్టేషన్ సెంటర్లోనా? బస్ స్టాండ్ సెంటరా? ఆశ్రమ హాస్పిటలా? ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము? యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. ఇది మొదటి సమాధానం. రెండవ సమాధానం చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజల వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. చాలు. ఇప్పుడు ఒక సమాధానం వచ్చింది మనకి. ఏంటట? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఇప్పుడు దాని కింద ఇంకొక ఆన్సర్ వచ్చింది. బొమ్మల పూజల వలన వచ్చే జ్ఞానము వ్యర్థం. బొమ్మల పూజల వలన వచ్చే జ్ఞానం అంటే ఏంటి మీకు తెలుసా? మీకు అనుభవం ఉందో లేదో, నా అనుభవం చెప్తాను వినండి. మా చిన్నప్పుడు వినాయక చవితి వచ్చిందనుకో, వినాయక చవితి వస్తే మేమేం చేసేవాళ్ళమో తెలుసా? మా పుస్తకాలన్నీ తీసి వాటికి పసుపుతో ఓం అనో లేకపోతే శ్రీ అనో రాసి అవన్నీ ఆ పుస్తకాలన్నీ ఎక్కడ పెట్టేవాళ్ళమో తెలుసా? ఆ వినాయకుడి బొమ్మ ముందు పెట్టేవాళ్ళం. ఎందుకు? ఆ బొమ్మ ముందు పెడితే చాలు. ఏమైపోద్దట ఇక మనకి? ఇక ఆ సంవత్సరం ఫస్ట్ క్లాస్లో మనం పాస్ అయినట్లే. ఏమొస్తుందట మనకి? జ్ఞానం వస్తుంది. మా చిన్నప్పుడు తెలియక అట్లాంటి అవివేకంతో ఆ బొమ్మల ముందు పెట్టేవాళ్ళం. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు మనం చదివినటువంటి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం ప్రకారము బొమ్మల పూజల వలన వచ్చేటటువంటి జ్ఞానము వ్యర్థము. మరి ఎట్లా వస్తుంది జ్ఞానము? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. ఎవరు యెహోవా అంటే? అనంత జ్ఞానము కలిగినటువంటి దేవుడు ఆయన. కీర్తన గ్రంథంలో మాట రాయబడి ఉంది, ఆయన అనంత జ్ఞానము కలిగిన దేవుడు. ఆయన జ్ఞానానికి మితి అనేది లేనే లేదు. ఆయన తన జ్ఞానము చేతనే ఈ సృష్టి అంతటిని కూడా ఏం చేశాడంట? ఆయన సృష్టించి అంత జ్ఞానం కలిగినటువంటి వాడు. ఇన్ఫినిటీ, అనంత జ్ఞానము కలిగిన దేవుడు. కాబట్టే ఆయన దగ్గరనే మనకేమొస్తుంది? జ్ఞానము దొరుకుతుంది. కాబట్టి మీ పిల్లల్ని చిన్న వయసు నుంచి ఎక్కడ తీసుకురావాలా? దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పించాలా, మనం కూడా నేర్చుకోవాలా. అట్లా దేవుని సన్నిధిలో ఉంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనము సంపాదిస్తాం. చూడండి ఇంకెట్లా వస్తుందో. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనం.
యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచిపెట్టుటయే వివేకమనియు. అది ఎట్లా అంటే ఇప్పుడు మూడో సంగతి చెప్పాడు. ఎట్లా వస్తుందట జ్ఞానము? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానానికి మూలమని సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఉంటుంది ఇదే మాట. ఈ 2 వచనాలు రాసుకోవచ్చు మనం అక్కడ. ఒకటి యోబు గ్రంథం 28 రాసుకోవచ్చు, రెండవది సామెతల గ్రంథం 9:10 కూడా. ఎట్లా వస్తుందట జ్ఞానము చెప్పండి? దేవుని యందు భయముతో కూడిన భక్తి కలిగి ఉంటేనే మనకేమొస్తుందట అది. ఇప్పుడు చెప్పండి, ఉందా దేవుని జ్ఞానం మనకి? ఎందుకు దేవుని జ్ఞానం లేదు మనకి అంటే మనకి భయముతో కూడిన భక్తి లేనే లేదు. ఎటువంటి భక్తి? మనం చేసే భక్తి నామకార్థమైన భక్తి, ఆచారపూర్వకమైన భక్తి, అలవాటుతో కూడిన భక్తి, యాంత్రికమైన భక్తి, ఉత్తుత్తి భక్తి, ఉప్మా భక్తి. ఇదే మన భక్తి. కాబట్టి ఇన్ని సంవత్సరాలు నువ్వు భక్తి చేస్తున్నావు కానీ ఇంతవరకు నువ్వేం సంపాదించలేదు చెప్పండి? దేవుని జ్ఞానం. అదేంటన్నా అట్లా అంటావు? మాకు దేవుని జ్ఞానం లేదా అంటే మీకు మీరే పరీక్ష చేసుకోండి. సామెతలు 14:1 ఏమని రాయబడి ఉంది? చూడకుండా చెప్పాలా స్త్రీలు? సిస్టర్స్ మీటింగ్కి వెళ్తున్నారుగా. సామెతలు 14:1 జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుంది? అది మీరు మీ ఇంటిని కట్టుకుంటున్నారో, 3 రాళ్ళ వలె మీ ఇంటిని పాడు చేసుకుంటున్నారో మీకు మీరే పరీక్ష చేసుకోండి. మీరు మీ ఇంటిని కట్టుకునే వాళ్ళైతే మీకేమున్నట్లు? దైవికమైనటువంటి జ్ఞానం ఉన్నట్లు. అలా లేదు, దైవికమైనటువంటి జ్ఞానం కలిగి ప్రవర్తించట్లేదు అంటే బహుశా దేవుని యందు భయంతో కూడినటువంటి భక్తి జీవితం లేదే. అదే జ్ఞానం ఉందనుకో, ఏదైనా చిన్న శ్రమ, చిన్న కష్టం, లేదా ఇంట్లో ఏదైనా చిన్న శోధన వచ్చిన వెంటనే ఏమవుతారు చెప్పండి? అలర్ట్ అవుతావు. ఏం అలర్ట్ అవుతావు? బహుశా అపవాది ఎక్కడో మా మధ్యలో ఈ శోధనని తీసుకొస్తున్నాడు, మా మధ్యలో ఉన్నటువంటి ఆ ఆత్మీయతని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని వెంటనే జ్ఞానము కలిగిన దానివైతే ఎవరో ఒకళ్ళు ఏమవుతారు చెప్పండి? సైలెంట్ అవుతారు. నువ్వు సైలెంట్ అవ్వట్లేదంటే ఆయన ఒక మాట అంటే నువ్వు 4 మాటలు అంటున్నావు, ఇద్దరికి గొడవ ఎక్కువ అవుతుంది, ఇంట్లో సామాన్లు పైకి ఎగురుతున్నాయి అంటే అర్థం ఏంటి చెప్పండి? మీ ఇద్దరికి ఏం లేదు, దైవికమైన జ్ఞానం లేనే లేదు. జ్ఞానం లేదు అంటే ఎందుకు లేదు అంటే దేవుని దగ్గరికి వస్తున్నారు పోతున్నారు కానీ దేవుని యందు భయంతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి జీవితం వాళ్ళ జీవితం మీ జీవితంలో లేనే లేదు. అలాంటి భక్తి కలిగినటువంటి జీవితం లేకపోతే కష్టమే. శత్రువు ఈజీగా పడగొట్టేస్తాడు. కాబట్టి జాగ్రత్త. రండి ఇంకో సంగతి చూద్దాం. ఎట్లా వస్తుంది జ్ఞానము అంటే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం కూడా అదే కొలస్సీ పత్రిక. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ప్రభు అయిన యేసు క్రీస్తు వారినందే గుప్తములై ఉన్నవి. 3:16లో బోధించుచు మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయుచు, అది సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ 2 వచనాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు గుప్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలో ఏం చేసుకోవాలి చెప్పండి? భద్రం చేసుకోవాలి. అదే ఆ మాటని 3:16 అన్నాడు. క్రీస్తు వాక్యమును సమృద్ధిగా మీ హృదయంలో ఏం చేయాలా? నివసింపనీయాలా. ఎప్పుడైతే క్రీస్తు యొక్క వాక్యమును మీ హృదయంలో నివసింపనిస్తావో అప్పుడు నీకేమొస్తుంది చెప్పండి? జ్ఞానం ఉంటుంది. అప్పుడు జ్ఞానంతో మాట్లాడుతావు. నువ్వు ఏది మాట్లాడినా కూడా వివేచన కలిగి మాట్లాడుతావు. ఇప్పుడు నీలో వాక్యమే లేదనుకో, ఏదంటే అది మాట్లాడేసేస్తావు. అందుకని ప్రభు అన్నాడు, మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యలోనికి పంపిస్తున్నాను కాబట్టి మీరు ఎట్లుండాలా?
పాము వలె వివేకము కలిగి ఉండాలా, పావురము వలె నిష్కపటమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. కాబట్టి దైవికమైనటువంటి జ్ఞానం ఉండాలి. ఈ లోకంలో నువ్వు నడవాలి అంటే, ఈ లోకంలో ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే దైవికమైన జ్ఞానం కలిగి ఉండాలి. ఎట్లా వస్తుంది ఆ జ్ఞానము అంటే, దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు వాక్యమును మీ హృదయంలో ఏం చేయమంటున్నాడు? నివసింపనీయండి అన్నాడు. చూడండి, ఆ వాక్యం మన హృదయంలో ఉంటే 3 మేలులు చెప్తాడు దావీదు తన అనుభవంలో నుంచి. చూడండి ఆ మాట ఎక్కడుందో, 119వ కీర్తన 98వ వచనము, 99వ వచనము, 100వ వచనము. ఈ 3 వచనాల్లో మూడు సంగతులు మనకు నేర్పిస్తున్నాడు దావీదు. చూడండి ఏముందో. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించినటువంటి జ్ఞానము అవి నాకు మొదటిదట. ఇది చూసావా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యాన్ని నువ్వు రోజు చదవడం ద్వారా, ఆ వాక్యాన్ని వినడం ద్వారా, ఆ వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, ఆ వాక్యాన్ని నీ హృదయంలోనట నివసింప చేయడం ద్వారానట మొదట నీకు వచ్చే జ్ఞానము లేదా మేలేంటి అంటే, దావీదు అన్నాడు, శత్రువుకు మించినటువంటి జ్ఞానము నాకు అవి కలుగదు. అంటే నీకు ఎటువంటి జ్ఞానం ఉండాలా? దావీదు మహారాజు, చక్రవర్తి. ఇప్పుడు దావీదుకి శత్రువుకి మించిన జ్ఞానం లేదనుకోండి, శత్రువు వెంటనే ఏం చేస్తాడు? కొట్టేస్తాడు, అటాక్ చేస్తాడు. ఇప్పుడు రాజ్యాన్ని ఏం చేస్తాడు? ఆక్యుపై చేస్తాడు. కానీ అట్లా లేదు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఇదిగో నీ ఆజ్ఞలను నేను గైకొనడం ద్వారా, నీ వాక్యాన్ని నా హృదయంలో నివసింప చేయడం ద్వారా అవి నాకేం కలుగజేసినాయి అంటే, మొదటి మాట అంటున్నాడు, శత్రువుకి మించినటువంటి జ్ఞానము అవి నాకు కలుగజేసింది. మనకు కూడా ఒక శత్రువు ఉన్నాడు కదా. ఎవరా శత్రువు? అపవాది, సైతాను. ఇప్పుడు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో నింపుకున్నావనుకో, ఇప్పుడు నీకు కూడా ఎటువంటి జ్ఞానం వస్తుంది చెప్పండి? అపవాది అయినటువంటి శత్రువుకు మించినటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు కలిగి. ఎప్పుడైతే నువ్వు శత్రువుకు మించిన జ్ఞానం కలిగి ఉంటావో, అప్పుడే నువ్వు శత్రువుని ఏం చేయగలుగుతావు? ఓడించగలుగుతావు, జయించగలుగుతావు. లేకపోతే శత్రువు నిన్నేం చేస్తుంది? ఈజీగా పడగొట్టేస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఎటువంటి జ్ఞానం సంపాదించాలా? నీ శత్రువు అయినటువంటి అపవాదికి మించినటువంటి జ్ఞానం నీవు ఇప్పుడు రెండో మాట ఏమన్నాడు 99వ వచనంలో? నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే. అది ఏ జ్ఞానం అంటే? ఈ రెండవ జ్ఞానము. ఎవరికంటే అది చెప్పాలా? అది చూసావా? నువ్వట భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుంటేనట నీకు వచ్చే రెండవ మేలేంటో తెలుసా? అంటే ఇప్పుడు ఇట్లా చెప్పనా, నేను సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్పనా? మీరు ఎంతో ఇష్టపడే బోధకుడైన రాజా క్రిస్టియన్ కంటే కూడా ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు మీకు ఇస్తాడట. చూడండి, అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నెక్స్ట్ ఇయర్ నుంచి రాజా క్రిస్టియన్ రావసరలా, మీరే ఏం చేయొచ్చు? మీరే చెప్పేయచ్చు. నేనేమైనా ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడ్డానా? చెప్పండి, లేదుగా. మీకు తెలుసా అసలు ఆరంభంలో నేను ప్రభుని అంగీకరించినప్పుడు పాత నిబంధనలో యోసేపు, కొత్త నిబంధనలో యోసేపు, యేసుప్రభు వారి తండ్రి యోసేపు ఉన్నాడు కదా, ఆ యోసేపు, పాత నిబంధనలు యవనస్తుడైన యోసేపు, వీళ్ళిద్దరూ ఒక్కడే అనుకునేవాడిని. అంత అజ్ఞానం కలిగినవాడిని నేను. బైబిల్ అసలు ఏమీ అర్థమయ్యేది కాదు, అంత అజ్ఞానంలో ఉండేవాడిని నేను. అలాంటి నా జీవితంలో నేను కూడా ఇట్లా ప్రార్థన చేసుకున్న, ప్రభువా సొలొమోన్ లాగా నాకు ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, ఏమొద్దు, కానీ ఈ బైబిల్ చదివితే నాకు అర్థమయ్యి నేను బైబిల్ ఎవరికైనా బోధిస్తే నా ముందు కూర్చున్న సండే స్కూల్ పిల్లోడి దగ్గర నుంచి ఆ వెనక చివరి లైన్లో కూర్చున్న వృద్ధురాలు వరకు కూడా వాళ్ళకి నేను చెప్పింది అర్థం అవ్వాలి ప్రభువా, అట్లాంటి దైవికమైన జ్ఞానం ఇవ్వయ్యా అని ప్రార్థన చేశాను నేను. మీరు నమ్ముతారా? నా క్రైస్తవ జీవితంలో నాకు వచ్చిన మొట్టమొదటి వాగ్దానం ఏంటో తెలుసు? ఇప్పటికీ 22 సంవత్సరాల నుంచి వాగ్దానం తీసుకుంటున్నా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు? సర్లే, ఎన్నోక్స్ అన్నీ. ఇప్పుడు నేనేం అడగాలనుకున్నానంటే,
అన్ని వాగ్దానాలు ఏమేమి తీసుకున్నారో మీ దగ్గర లిస్ట్ ఉందా అని అడుగుతున్నా. మరి ఇంకెందుకు తీసుకోవడం? జనవరిలో ఇంక వద్దులేండి వాచ్ నైట్ సర్వీస్కి ఆ చక్రాలు ఇవన్నీ ఎందుకు? వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు తీసుకోవడం పడేయడమేనంట. ఇంకా ఖర్చు అంత ఎందుకు? ఇప్పటికి నా దగ్గర 22 సంవత్సరాల లిస్ట్ ఉంది నోట్స్లో. ఇదిగో ఈ నోట్స్లోనే ఎక్కడ వెనకమాల రాసుకున్నా. నా దగ్గర మెసేజ్ రాసే నోట్స్లో వరుసనే ఉంటాయి. 2002, 2003, 2004 అట్లా 24 వరకు అన్నీ ఉంటాయి. సరే, ఏం చెప్పాలనుకున్నానంటే, నా జీవితంలో నాకు దేవుడిచ్చిన మొట్టమొదటి వాగ్దానం మీరే చదవండి. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. ఎలాగ అడిగాను నేను? ప్రభువా, నాకు ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, దైవికమైన జ్ఞానం ఇవ్వు. నేను చెప్పేది ప్రజలకు ఏమవ్వాలా? చక్కగా అర్థమయ్యేటట్లు బోధించే జ్ఞానం ఇవ్వని అడిగా. దేవుడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. అదే నా లైఫ్లో ఫస్ట్ 2002వ సంవత్సరంలో నేను ప్రభుని అంగీకరించింది. ఆ 2002వ సంవత్సరంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం అది. ఏమంటున్నాడు చూడండి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవని నేనేం చేస్తున్నానన్నాడు? ఆలకిస్తున్నాను. బుద్ధి, అది నా వాగ్దానం. బుద్ధి వివేకములు కలిగినటువంటి హృదయమును నీకు ఇచ్చుచున్నాను. ఈ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును. ఇప్పుడు ఏ హృదయం ఇచ్చాడట? బుద్ధి. అదే కొలసి 2:3 చెప్పింది. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు, ఆ గుప్తములై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించే హృదయం ఇచ్చాడట నాకు. ఎప్పుడైతే ఆ బుద్ధి వివేకముల హృదయం అంటే, నా పాత హృదయాన్ని దేవుడు ఏం చేసినాడు? తీసేశాడు. ఇప్పుడు ఆ వివేచన, బుద్ధి, జ్ఞానము కలిగిన హృదయం ఇచ్చాడు. ఆ రోజు నుంచి కరెక్ట్గా ఒక సంవత్సరంలో బైబిల్ నేర్చుకున్నాను నేను. ఇది వాస్తవం, అబద్ధం కాదు. ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సరే, ప్రభు నన్ను పరిచర్యకి పిలిచాడు. నేను బైబిల్ కాలేజ్కి వెళితే మాకు ఒక సార్ వచ్చేవారు, ఒక లెక్చరర్, గ్యాబ్రియల్ గారని. ఆయన క్లాస్కి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చేవాడు కాదు. బైబిల్ తేకపోయినా కానీ బైబిల్లో వాక్యాలు చెప్పేవాడు, క్లాస్ చెప్పేవాడు. బైబిల్ వచనం ఎట్లా చెప్పేవాడంటే ఎగ్జాక్ట్గా రెఫరెన్స్ చెప్పేవాడు. ఆ వచనం తప్పు లేకుండా చెప్పేవాడు. ఆయన చెప్పినప్పుడు కింద ఉండి, నేను ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. కింద ఉండి మేము బైబిల్ తీస్తూ ఉంటే ఇలా తిప్పుతా కరెక్ట్గా ఆ పేజ్ దగ్గరికి వచ్చేసరికి ఆయన అనేవాడు, అక్కడే కుడి చేతి పక్కన నువ్వు ఎక్కడ బొట్టన వేలు పెట్టావు అక్కడే ఉంటుంది చూడు, ఇప్పుడు నేను చెప్పిన వాక్యం అంటే కరెక్ట్గా అక్కడ ఉండేది. ఒరే, ఈయనేంట్రా బైబిల్ తేకోకుండా ఎట్లా చెప్తున్నాడు అని ఆ ముందు లైన్లో కూర్చుని, మొదటి సంవత్సరం అప్పుడే జాయిన్ అయిన, ప్రభుని అంగీకరించిన 3 నెలలకి ఆ ముందు లైన్లో కూర్చుని అలాగే నా బెంచ్ మీద కూర్చుని మనసులో చిన్న ప్రార్థన చేశా. ఏమన్నా తెలుసా? ప్రభువా, ఒకరోజు నేను కూడా ఎగ్జాక్ట్గా అట్లాగే చెప్పాలా. కళ్ళు మూసుకుని బైబిల్ రెఫరెన్స్ చెప్పి వాళ్ళు తీస్తూ ఉంటే కరెక్ట్గా అక్కడే నీ కుడి చేతి పక్కన ఉంటే చూడు అని చెప్పాలి ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకున్న అంతే మనసులో. మీరు నమ్ముతారా? కరెక్ట్గా సంవత్సరానికి అట్లాగే చెప్తూ నేర్చుకున్నాను. ఇప్పటికి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, నేను చెప్పినప్పుడు మీరు తీసేటప్పుడు అక్కడే ఉంటే చూడండి అని చెప్తుంటాను. దేవుని యొక్క వాక్యము మనం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, అక్కడ అన్నాడు, నీ బోధకులందరికంటే విశేష జ్ఞానం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పనా? మా బైబిల్ కాలేజీలో ఏ లెక్చరర్స్ అయితే నాకు బైబిల్ టీచ్ చేశారో, ఇప్పుడు ఈ వచనం ఎగ్జాక్ట్గా నా జీవితానికి అప్లై చేసుకుంటే, ఇప్పుడు ప్రతి నెల 2వ వారం నేను విజయవాడలో ఒక చర్చికి వెళ్తాను. దగ్గర 500 మంది ఉంటారు విశ్వాసులు. ఆ చర్చి పాస్టర్ గారు, నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు లెక్చరర్. ఆయన నాకు టీచ్ చేశాడు బైబిల్ని. ఇప్పుడు గడిచిన 6 సంవత్సరాల నుంచి నేను వాళ్ళ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్తే, ఆయన ఇక్కడ కూర్చోడు. మామూలుగా అయితే ఇక్కడ చైర్స్ ఉంటే ఇక్కడ కూర్చుంటాడు. నేను వాక్యం చెప్పడానికి వెళ్తే ఆయన కిందకి దిగొచ్చి ఆ చైర్లో కూర్చుని,
నోట్స్ తీసుకుని పెన్ను తీసుకుని నేను చెప్పే ప్రతి మాట పాయింట్ బై పాయింట్ రాసుకుంటాడు. ఇప్పుడు చూడండి ఏ జ్ఞానం ఇచ్చాడు దేవుడు నాకు. ఒకప్పుడు ఆయన ఎవరు? నాకు బోధ చేసినటువంటి బోధకుడు. ఇప్పుడు నాకే జ్ఞానం ఇచ్చాడు దేవుడు? నా బోధకులందరికంటే విశేష జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు నాకు టీచ్ చేసిన వాళ్ళు కూర్చుని ఉంటే ఇప్పుడు నేను చెప్తుంటే వాళ్ళు ఏం చేసుకుంటా ఉన్నారు చెప్పండి? రాసుకుంటా ఉన్నారు. చూసావా ఎంత ఆశ్చర్యమో? అది చెప్తున్నా నేను. మీరు కూడా అట్లాంటి దైవికమైనటువంటి జ్ఞానం సంపాదిస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని మీరు నేర్చుకుంటే, ఆ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుంటే, మీరు కూడా వాక్యం చెప్తుంటే నేను కూడా కింద కూర్చొని రాసుకోవాలా? వస్తుందా? అట్లాంటి రోజు రాదా చెప్పండి? వస్తుంది తప్పకుండా. మీరు కూడా చెప్తే నేను కూడా కింద కూర్చొని ఏం చేసుకోవాలా? రాసుకోవాలా? చిన్న ప్రార్థన చేసుకోండి. అట్లా నేను చేసుకుంటే నాకు ఇచ్చాడే ఇవ్వలేదా దేవుడు? ఇస్తాడు. బిల్లీ గ్రహం గారు తెలుసు కదా మీకు? బిల్లీ గ్రహం ఆయనకున్న బిరుదు ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్తికుడు అని బిరుదు. ఆయన సువార్త చేసేవాడు. ఆయనట చిన్న వయసులో వాళ్ళు అమెరికాలో పెద్ద పెద్ద మీటింగులు జరుగుతుంటే వాళ్ళ నాన్న మీటింగులకి తీసుకెళ్ళేవాడు. అంటే ఇట్లా పిల్లలు ఆయన కూడా ముందు లైన్లో కూర్చుని పెద్ద స్టేజీ, పెద్ద పెద్ద లైట్లు, దాని మీద పాస్టర్ గారు కోట్ వేసుకుని చేతిలో బైబిల్ పట్టుకుని దేవుని వాక్యం ఇట్లా బల్లగుద్ది ఒక చేతిలో బైబిల్ పట్టుకుని వాక్యం చెప్తా ఉంటే ఆ కింద కూర్చుని ముందు లైన్లో కూర్చున్న బిల్లీ గ్రహాం గారట అట్లాగే చిన్న ప్రార్థన చేసుకునేవాడట. ప్రభువా, నేను కూడా ఒక రోజున పెద్ద స్టేజ్ మీద, ఇంత పెద్ద పెద్ద లైట్ల మీద నేను కూడా కోట్ వేసుకుని బైబిల్ చేత్తో పట్టుకుని ఇలా బల్లగుద్ది ద బైబిల్ సేస్, బైబిల్ ఇలాగ చెప్తుంది అని వేలు పెట్టి చూపిస్తూ నేను కూడా వాక్యం చెప్పాలి ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకునేవాడట. చేసుకుని పొద్దున్నే వాళ్ళ నాన్న పొలానికి వెళ్తుంటే ఈయన కూడా వాళ్ళ నాన్నతో కలిసి పొలానికి వెళ్ళేవాడట. పొలానికి వెళ్ళి వాళ్ళ నాన్న పొలం పనులు చేసుకుంటుంటే ఈయన ఏం చేసేవాడు? బైబిల్ చేత్తో పట్టుకుని రాత్రి పాస్టర్ గారు చెప్పిన మాటలు గుర్తుండేగా ఆ మాటలు పెట్టుకుని ఆ వరి మొక్కజొన్న చేలు ఉంటే ఆ చేల దగ్గర నుంచుని, ఇదిగో యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేనే లేడు. యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, లేకపోతే నిత్య నరకానికి వెళ్తావు, సరేనా అనేవాడంట. ఎవరిని? మొక్కజొన్న చేయాలని. అప్పుడట గాలి వేసేదట. గాలి వేస్తే ఆ మొక్కజొన్న కంకిలట ఇలా ఇలా ఊగేయట. అంటే అర్థం ఏంటి? సరే అని, ఓకే వెరీ గుడ్, ఇప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. అట్లా చేసేవాడంట చిన్నోడు. ఇప్పుడు అలా చేస్తా ఉంటే ఒక రోజున పెద్దోడైనప్పుడు ఏమయ్యాడు చెప్పండి? ఏదైతే ప్రార్థన చేశాడు అట్లాగే కోటేసుకున్నాడు. కొన్ని లక్షల మంది మధ్యలో స్టేజ్ మీద నిలబడి బైబిల్ చేత్తో పట్టుకుని ద బైబిల్ సేస్ అని బల్లగుద్ది దేవుని వాక్యాన్ని చెప్పాడు. చూసావా ఎక్కడి నుంచి వచ్చినవి ఇవన్నీ? దేవుడిచ్చినటువంటి జ్ఞానం. అందుకన్నాడు ఈ వెండి సంపాదించేదానికంటే, అపరంజిని సంపాదించేదానికంటే, ముత్యాలు సంపాదించేదానికంటే, బలము సంపాదించేదానికంటే, యుద్ధాయుధాలు సంపాదించేదానికంటే ఏమి సంపాదించడం శ్రేష్టమట? దేవుని జ్ఞానము సంపాదించుట శ్రేష్టం. ఇంకొక ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళిపోతాను, ఇంకా ఉందలే టైం. 2004లో మొదటిసారి నేను హెబ్రోన్కి వెళ్ళాను. 2004లో మొదటిసారి నేను హెబ్రోన్కి వెళ్ళినప్పుడు హెర్మోన్కి వెళ్ళాను. ఇప్పటికీ గుర్తు నాకు. హెర్మోన్కి వెళ్ళినప్పుడు ఒక స్తంభం దగ్గర నిలబడ్డాను నేను, ఇప్పటికీ గుర్తు. ఆ స్తంభం దగ్గర నిలబడినప్పుడు అందరు లేచి నిలబడ్డారు. అక్కడి నుంచి స్టేజ్ మీద నుంచి పాట పాడుతున్నారు. ఏం పాట అంటే, మేము భయపడము ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పాను. మొట్టమొదటిసారి నేను విన్న సియోను గీతాల్లో పాట అది. ఆ పాట మొదటిసారి వినంగానే ఎందుకు నా హృదయాన్ని తాకింది అది. ఆ పాట చాలా బాగుంది.
బాగుంటే అప్పుడు వెంటనే అదే స్తంభం దగ్గర నిలబడి వాళ్ళు పాడుతూ ఉంటే మనసులోనే చిన్న ప్రార్థన, ప్రభువా నేను కూడా సియోను గీతాలు నేర్చుకోవాలా, నేను కూడా స్టేజ్ మీద నిలబడి సియోను గీతాలు పాడాలి ప్రభువా అని 2004లో మొదటిసారి అక్కడ నిలబడి హెర్మోన్లో స్తంభం దగ్గర నిలబడి ప్రార్థన చేసి, ఇప్పటికి నాకు ఆ స్తంభం గుర్తు. ఎప్పుడు హెర్మోన్ వెళ్ళినా కూడా ఆ స్తంభం దగ్గర ఊరికి అట్లా నిలబడి వస్తాను నేను. మీరు నమ్ముతారా? నా జీవితంలో నేను నేర్చుకున్న మొట్టమొదటి సియోన్ పాట ఏంటో తెలుసా? అదే పాట, నేను భయపడం ఇక మేము భయపడం. నేర్పించినాడు దేవుడు. నేను కూడా స్టేజ్ మీద నిలబడి సియోన్ పాటలు పాడాలని అడిగాను కదా. ఆ సంవత్సరం మా చర్చికి వెళితే మా పాస్టర్ గారు, రామకృష్ణ ఇట్రా పాటల దగ్గర నిలబడి అన్నాడు. నా గుండె కొట్టుకుంటుంది, నాకేమొచ్చు అంకుల్, నాకు అసలు పాటలే రావు కదా అంకుల్ అంటే, పర్వాలేదు నిలబడు అన్నాడు. నిలబడ్డాను. ఇప్పుడు కీబోర్డ్ వేసే నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప టాలెంట్ ఏంటంటే, ఫస్ట్ నుంచి కూడా దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటంటే, ఒక్కసారి చూస్తే రెండవసారి దాన్ని పట్టేసుకుంటాను. అంటే గ్రాస్పింగ్ పవర్, అంటే దాన్ని గ్రహించే శక్తి ఇచ్చాడు. ఒక్కసారి చూస్తే చాలు పట్టుకుంటాను. ఇప్పుడు ఆయన కీబోర్డ్ వేస్తూ పాడుతూ ఉంటే నేనేం చేసేవాడిని అంటే అట్లాగే ఉండేవాడిని. ఉండి కీబోర్డ్ వేస్తూ పాడేటప్పుడు, మొదటిసారి పాడేటప్పుడు దాన్ని ఏం చేసేవాడిని అంటే ఎగ్జాక్ట్ ట్యూనింగ్ని నా మైండ్లో ఫీడ్ చేసేవాడిని. రెండోసారి పాడేటప్పుడు అతనితో కలిసి పాడేశాను. అంతే. అలా పాడగా ఇప్పుడు ఈ రోజున స్టేజ్ మీద నిలబడి పాడుతున్నానా పాడట్లేదా? అది కూడా మీకు మాదిరి కాదు, కరెక్ట్ రాగం పాడతాను. మీరు పాడమంటే మీ సొంత రాగాలు ఎన్ని రాగాలు పాడుతున్నారో, ఆ పాటలు ఏంటంటే నాకు వచ్చిన రాగం మర్చిపోతానేమోనని భయం వేస్తుంది నాకు. అట్లా కాదు, కరెక్ట్ రాగం నేర్చుకుని పాడండి. ఆ యూట్యూబ్లో అయితే అస్సలు వినద్దబ్బా, మీకు చెప్తున్నాను. యూట్యూబ్లో ఇప్పుడు వచ్చి పాడేవాళ్ళు పాటలు అస్సలు వినద్దు మీరు, సియోను గీతాలు. ఏంటో మొత్తం అంతా వాళ్ళ సొంత రాగాలు పాడేసుకుంటున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు. అవి విన్నారంటే మీరు కూడా రాంగ్ స్టెప్ వేస్తారు. అసలు ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఏమి రాగంతో ఇచ్చారో ఆ లిరిక్ మాత్రమే, అది మాత్రం వినండి. మన సియోను గీతాల యాప్లో వస్తుంది. ఇప్పుడు ఈ అనుభవాలన్నీ నేను ఎందుకు చెప్పానో తెలుసా? మనం ఆసక్తి కలిగి దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? ఇస్తాడు. నాకు ఇవ్వలా? బైబిల్ చదవడం ఎట్లా చదవాలి, బైబిల్ని ఎట్లా కళ్ళు మూసుకుని టక 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 ఎట్లా చెప్పాలి అని ఆ మాస్టర్ చెప్పినట్లు నేను కూడా చెప్పాలి అని అడిగాను. ఇచ్చాడు ఇవ్వలేదా? ఇచ్చాడు. నేను కూడా సియోను గీతాలు నేర్చుకోవాలి, నేర్పించాడా నేర్పించలేదా? నేర్పించాడు. నేను కూడా స్టేజ్ మీద పాడాలి సియోను గీతాలు, పాడించినాడా లేదా? పాడించినాడు. నువ్వు ఏది అడిగినా కానీ దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఎప్పుడు? దైవికమైనటువంటి జ్ఞానం అందుకని అన్నాడు అక్కడ, ఒకటేమో శత్రువుకి మించిన జ్ఞానం వస్తుందట, రెండవదేమో నీ బోధకులందరికంటే విశేష జ్ఞానం వస్తుందట. మూడవ మాట అన్నాడు 100వ వచనంలో, చదవండి. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కాబట్టే మా దగ్గర ఉన్న వృద్ధులందరికంటే ఇదే జ్ఞానమట. వృద్ధులందరికంటే అంటే అర్థం ఏంటి? పెద్దవారికంటే. అదే ఆ మాట ఎందుకు వాడాడు? అది పెద్దవాళ్ళకి ఏముంటుంది? అనుభవం ఉంటుంది. చిన్నవాళ్ళకి ఏముండదు చెప్పండి? ఎక్స్పీరియన్స్ ఉండదు, అనుభవం ఉండదు. ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ ఏం చెప్పాను ఏం చెప్పండి? ఎక్స్పీరియన్స్, నా అనుభవం చెప్పాను. ఇదిగో ఆ రోజు నేను ఇట్లా అడిగాను ప్రభువుని, ఆ రోజు నేను ఇట్లా నేర్చుకున్నాను అంటే ఇవన్నీ ఏంటివి? ఇవి ఎక్స్పీరియన్స్, అనుభవం. అందుకని మందిరంలో కూడా ఎవరుంటారు? పెద్దలు, బాధ్యత కలిగిన సహోదరులు. అంటే ఎవరు వాళ్ళు? పెద్దలు. ఎందుకు వాళ్ళని పెద్దలు అన్నారు? వాళ్ళకి ఏముంది చెప్పండి? అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దేవుని జ్ఞానం సంపాదిస్తే, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటే, నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే నట, వృద్ధులందరికంటే మించినటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు, విశేషమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చూసావా? 3 మాటలు చెప్పినాడు అక్కడ దావీదు. 1, శత్రువుకి మించిన జ్ఞానం. 2, నీ బోధకులందరికంటే కూడా మించిన జ్ఞానము. 3, వృద్ధులు అంటే అనుభవజ్ఞులు.
అనుభవజ్ఞులైనటువంటి వారి కంటే కూడా మించినటువంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు, అట్లాంటి జ్ఞానం సంపాదించాలి పిల్లలారా. అలాంటి దైవికమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలి స్థానిక మందిరంలో. అలాంటి దైవికమైనటువంటి జ్ఞానం కలిగిన పిల్లలు ఉంటే ఎక్కడా కూడా శత్రువుకు అవకాశం అనేది ఉండదు. చక్కగా అప్పుడు మీలో మీరే ఏం చేయొచ్చు చెప్పండి? మీలో మీరే చక్కగా బైబిల్ స్టడీ చేసుకోవచ్చు, దైవికమైనటువంటి జ్ఞానం సంపాదించవచ్చు. నాకు తెలిసిన ఒక పాప ఉంది. నేను సియోన్లో మా మందిరంలో వాక్యం చెప్పేటప్పుడు 2007 నుంచి ఆ అమ్మాయి సండే స్కూల్ పిల్ల, అంటే ఇదిగో ఈ బుడ్డపిల్ల కంటే కూడా చిన్నది. సండే స్కూల్ టీచర్ సండే స్కూల్కి వెళ్దామంటే సండే స్కూల్కి వెళ్ళి కూర్చునేది. అక్కడ సండే స్కూల్కి వెళ్ళి అక్కడ సండే స్కూల్ అన్నీ నేర్చుకునేది. అంటే దీనికంటే కూడా కొంచెం చిన్నగానే ఉండేది. ఇంకా ఇది తినే కొంచెం పొడుగు ఉంది. కానీ మధ్యాహ్నం నేను యూత్ మీటింగ్ తీసుకునేవాడిని. యూత్ మీటింగ్ తీసుకుంటే సండే స్కూల్ పిల్లలందరూ ఏం చేస్తారు చెప్పండి? ఇంటికి వెళ్ళిపోతారు. ఆ పిల్ల యూత్ మీటింగ్లో కూడా వచ్చి ముందు లైన్లో కూర్చునేది. ముందు లైన్లో కూర్చుని నేను చెప్పే వాక్యాలన్నీ రాసుకునేది. కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేసిందంటే ఆ పిల్ల, నేను చెప్పే వాక్యాలన్నీ ప్రతిదీ అంశము, మూలవాక్యము, ఉపోద్ఘాతము, సబ్ పాయింట్స్, అప్లికేషన్, కన్క్లూజన్, ఇవన్నీ ఒక ఆర్డర్లో రాసుకోవడం నేర్చుకుంది ఆ పిల్ల. ముందు లైన్లో కూర్చొని నేర్చుకుని కొన్ని రోజులకి ఏమైందంటే, వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన రోజు జరుగుతుంది. ఈ రోజుకి ఆ బుడ్డపిల్ల ఏం చేసేదంటే, ఆ కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు వాక్యం చదువుకుంటాం కదా, వాక్యం ఊరికే చదువుకుని ప్రార్థన చేసుకుంటే ఏం థ్రిల్ ఉంది అని ఆ పిల్ల ఏం చేసేదంటే, రేపు ఏం వాక్యం చదువుతామో ఈ అమ్మాయి ముందే చదివేసి, ఆ చదివిన ప్యాసేజ్లో నుంచి ఒక అంశము, ఒక మూలవాక్యము, ఒక 2-3 సబ్ పాయింట్స్, అప్లికేషను, కన్క్లూజన్ రాసేది పేపర్ మీద. రాసేసి ఆ కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్పేసేది ఆ పిల్ల. చిన్న పిల్ల. అట్లా తర్వాత పెద్దదయ్యింది. ఒక మంచి స్పీకర్ అయ్యింది. చక్కగా దేవుని వాక్యం చెప్తుంది. చూసావా, ఇప్పుడు నేను ఆ అమ్మాయికి టీచరు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎటువంటి జ్ఞానం వచ్చింది? టీచర్ని మించిన జ్ఞానం వచ్చింది. ఆ పిల్ల చిన్న వయసు నుంచే వాళ్ళ అమ్మని ఏమని అడిగేది తెలుసా? అమ్మ నన్ను క్రిస్టియన్ మిషనరీ స్కూల్లోనే చేర్పించమ్మా, వేరే స్కూల్లో వద్దమ్మా అనేది. ఎందుకు అంటే, ఆ స్కూల్లో వేరే ప్రార్థనలన్నీ చెప్తారు, అవి నాకు ఇష్టం ఉండదమ్మా. క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అయితే చక్కగా ప్రేయర్ చేపిస్తారు అనేది. సరే, అట్లాగే చేర్పించారు. ఆ తర్వాత అడిగేది, చిన్న వయసులోనే, ఎంత వయసులో అడిగేది, మాకే ఆశ్చర్యం వేసేది ఆ పిల్లని చూస్తే. ఇట్లాగే ఇదిగో ఇట్లాంటి ఫ్రాక్స్ వేసుకుని వచ్చేది. అప్పుడే అడిగేది. అట్లా ఆ పిల్లకి ఏంటి అంత జ్ఞానం ఉండేది అనుకునేవాళ్ళు. అమ్మా, నన్ను ఎంత కష్టమైనా సరే నన్ను డాక్టర్ చదివించమ్మా అని అడిగేది. వాళ్ళ నాన్న కూడా మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ. డాడీ నన్ను డాక్టర్ చదివించు, ఎంత కష్టమైనా సరే అనేది. సరే అంటే అట్లాగే చదివింది. ర్యాంక్ వచ్చింది అమ్మాయికి. కౌన్సిలింగ్ వస్తే ఆ అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ రాలా. ఇంకా చూడండి ఆ అమ్మాయి ఎంత ఏడ్చిందంటే, ఎవ్వరు కౌన్సిలింగ్ చేసినా కూడా వినట్లేదు, ఏడుస్తూనే ఉంది. అక్కడికి మేము చెప్పాం, పోన్లే అమ్మా, వెటర్నరీ డాక్టర్ వస్తుందట, అది తీసుకో, లేకపోతే బీడీఎస్ వస్తుందట తీసుకో అంటే వద్దంటది. పోనీ ఇంకొక సంవత్సరం లాంగ్ టర్మ్ చేసి మళ్ళీ ట్రై చేయి, ఈసారి వస్తుందేమో అంటే అది కుదరదంటది. అంత మొండిగా ఉన్నింది ఆ పిల్ల. చిన్నప్పటి నుంచి అట్లా అడిగేది ఏమనంటే, అమ్మ నన్ను డాక్టర్ చదివించు. ఎందుకు డాక్టర్ చదివించాలంటే, నేను డాక్టర్ అయిన తర్వాత అడవుల్లో కొండల్లో ఉండే అనాగరికులైన ప్రజలు ఉన్నారే, వాళ్ళకి నేను ఫ్రీగా వైద్యం చేయాలమ్మా అనేది. ఇప్పుడు ఆ అమ్మాయికి సీట్ రాలా, ఏడుస్తూ ఉంది. చిన్న వయసు నుంచి ఆ అమ్మాయి కలిగిన ఆసక్తి, ఆ అమ్మాయికి ఉన్నటువంటి దైవికమైన జ్ఞానము,
ఆ అమ్మాయికి ఉన్నటువంటి వాక్య పరిజ్ఞానాన్ని బట్టి ఇప్పుడు దేవుడే ఏం చేశాడు తెలుసా? దేవుడే దిగొచ్చి ఇంక ఈ అమ్మాయిని ఎవరు కౌన్సిలింగ్ చేసి నీకు ఆగర్లే అని చెప్పి సెకండ్ కౌన్సిలింగ్లో ఆ అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ ఇచ్చాడు. కంప్లీట్ చేసేసింది 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ అయిపోయింది. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయి ఇప్పుడు పీజీ చేస్తుంది ఆ పిల్ల. ఆశ్చర్యం అట్లాంటి పిల్లల్ని చూస్తే నాకు. నన్ను మించిన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు శిష్యులు నాకు. ఇంకొక పిల్లోడు ఉన్నాడు బెంగళూరులో, కిరణ్ అని. ఇప్పుడు వచ్చాడు, విజయవాడకు వచ్చేసాడు. విజయవాడ పిల్లోడే, బెంగళూరులో ఉండేవాడు. ఎంత ర్యాష్ అంటే ఆ పిల్లోడు వాళ్ళ ఇంట్లోకి వస్తున్నాడంటేనే తల్లిదండ్రులు అడలిపోయేవాళ్ళు, అంత కోపిష్టి. నా ముందే సిగరెట్ తాగేవాడు. మనుషులంటే భయము, పెద్దవాళ్ళంటే భయము, భక్తి ఏముండేది కాదు. ఒక రోజున వేరే వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంటే నేను వాక్యం చెప్తున్నాను. ఆ పిల్లోడు బై మిస్టేక్ వచ్చి కూర్చున్నాడు. వాక్యం చెప్తా ఉంటే ఎందుకో ఆ రోజు నేను యేసుప్రభు వారి 2వ రాకడ గురించి చెప్తా ఉంటే ఆ వాక్యం అతని హృదయాన్ని తాకింది. ఆ నెక్స్ట్ రోజు సిగరెట్ తాగుదామని తీసి సిగరెట్ వెలిగించుకుని పక్కనున్న వాడితో చెప్తున్నాడట, ఒరే రాత్రి అన్న చెప్పిన వాక్యం ఎందుకు నా హృదయాన్ని తాకిందిరా, అప్పటి నుంచి నాకు ఏదో తెలియని భయం వేస్తుంది అని ఆ సిగరెట్ అవతల పడేసి ఇంకెప్పుడు నేను సిగరెట్ తాగనురా అని తన హృదయంలో చిన్న కార్యం జరిగింది. మారుమనసు పొందాడు, రక్షించబడ్డాడు, బాప్టిజం తీసుకున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడంటే నన్ను మించిన బోధకుడయ్యాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఎంత నిదానస్తుడైపోయాడు, దేవుని వాక్యం ఎంత బాగా చెప్తున్నాడంటే, ఆ అబ్బాయి వాక్యం చెప్తుంటేనట వాళ్ళ చర్చిలో దగ్గర 200 మంది ఉంటారు. ప్రతి ప్రసంగంలో, ఇప్పుడు నా ప్రతి ప్రసంగంలో ఎట్లయితే నా రక్షణ సాక్ష్యం చెప్తానో అట్లాగే ఆ పిల్లోడు కూడా ప్రతి ప్రసంగంలో ఇదిగో ఆ రోజు రామకృష్ణ అన్న ఈ వాక్యం చెప్పాడు, అన్న చెప్పిన వాక్యం నా హృదయాన్ని తాకింది, నేను మారాను అని ఇట్లా చెప్తా ఉంటే ఆ 200 మంది ఇతను పద్దాకి ఇట్లా అడుగుతున్నారట. ఏమనంటే, నువ్వే ఎంత బాగా వాక్యం చెప్తున్నావంటే అసలు నీకు వాక్యం చెప్పి మార్చినోడు ఇంకెంత బాగా వాక్యం చెప్తాడు, అసలు ఆడెవడో ఆయన తీసుకురా ఒకసారి మాకు చూపించన్నారు. ఒకరోజు నేను ఎక్కడో ఇటు సైడ్ వేరే చోట ఎక్కడో వెళ్తేను పరిచర్యకి, అక్కడ పక్కనున్న ఒక పిల్లోడిని, బాబు నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏ చర్చికి వెళ్తావు ఇట్లా అడుగుతున్నా. నేను పలానా చర్చికి వెళ్తానండి అంటున్నాడు. మీ పాస్టర్ గారు ఎవరు అంటే కిరణ్ అండి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, కిరణ్ ఎట్లా చెప్తాడు వాక్యం అని అడిగిన. చాలా బాగా చెప్తాడండి కిరణ్, అసలు కిరణ్ అన్న వాక్యం చెప్తే అసలు ఎవరైనా సరే మారాల్సిందేనండి, అంత బాగా చెప్తాడండి వాక్యము అన్నాడు. అన్నాక ఆ పిల్లోడు నన్ను అడిగాడు, పాస్టర్ గారు మీకు కిరణ్ అన్న తెలుసా అని అడిగాడు. ఒకసారి కిరణ్ అన్నను అడుగు, నీకు రామకృష్ణ అన్న తెలుసా అని అడుగు అని అన్నాను. అప్పుడు ఆ పిల్లోడు అన్నాడు, రామకృష్ణ అన్న అంటే ఎవరు పాస్టర్ గారు, మా కిరణ్ అన్న ఎప్పుడు చెప్తుంటాడు, ఆ రామకృష్ణ మీరేనా అన్నాడు. అవును నేనే అన్న. టక్మన్న 2 చేతులు పట్టుకున్నాడు ఆ పిల్లోడు. చూసావా, ఇదిగో ఈ పిల్లలందరినీ చూస్తే నాకేమవుతుందో తెలుసా, సంతోషం వేస్తుంది. బోధకులకి మించిన జ్ఞానం ఇస్తాడు దేవుడు. అందుకని మిమ్మల్ని కూడా ప్రతిసారి నేను ఎందుకు అట్లా అరిసేది, నోట్స్ తెచ్చుకోండి, రాసుకోండి, దాన్ని మెడిటేషన్ చేయండి అని చెప్పేది ఎందుకో తెలుసా, ఒక రోజున మీరు కూడా ఏమవ్వాలా, నన్ను ముంచిన శిష్యులు అవ్వకూడదు కానీ నన్ను మించిన శిష్యులు అవ్వాలా మీరు. ఇప్పుడు ఆ పిల్లల్ని చూస్తుంటే నాకు ఎంత సంతోషం వేస్తుంది కదా. కాబట్టి దేవుడు అన్నాడు, దేవుని జ్ఞానం సంపాదించుట శ్రేష్టం. మా అమ్మ ఎప్పుడైనా నా వాక్యం వింటుంది కదా, అలా కూర్చుని ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు అంటుందో ఏమన్నా తెలుసా, ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు నీకు, ఎంత చక్కటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు నీకు, ఎంత చక్కగా చెప్తావు, భలే అర్థమవుతుంది ఎవరికైనా సరే వాక్యము అంటది. చూసావా, ఏం సంపాదించాను నేను 22 సంవత్సరాల్లో చెప్పండి. ఆస్తిపాస్తులు సంపాదించానా, బంగ్లాలు సంపాదించానా, కార్లు సంపాదించానా, ఏం సంపాదించాను, దేవుని జ్ఞానము. అదే ఈరోజు నీ స్థాయికి తీసుకొచ్చింది.
అందుకంటున్నాడు ప్రభు, ఏం సంపాదించాలట నీవు నేను కూడా? దేవుని జ్ఞానము ద కన్క్లూజన్, ముగింపు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం అందరం చదువుకుని ముగించుకుందామా? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము ఎటువంటి జ్ఞానమట? 1 నంబర్స్ వేసుకోండి. 1 పవిత్రమైనది, 2 సమాధానకరమైనది, 3 మృదువైనది, 4 సులభముగా లోబడునది, 5 కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, 6 పక్షపాతము లేనిది, 7 వేషధారణ లేనిది. ఇది ఏ జ్ఞానమట? ఇది పైనుండి వచ్చేటటువంటి దైవికమైన జ్ఞానం. అంటే నువ్వు దైవికమైనటువంటి జ్ఞానము సంపాదించావా లేదా? ఇది లోక సంబంధమైనటువంటి జ్ఞానమా లేకపోతే దైవికమైన జ్ఞానమా అని బేరీజు వేసుకోవాలి అంటే, ఇదిగో నీ జ్ఞానానికి ఉండాల్సిన 7 క్వాలిటీస్ చెప్పాడు. ఎట్లా ఉంటుందట ఆ జ్ఞానం కలిగినోడు? పవిత్రమైనటువంటి, సమాధానకరమైనటువంటి, మృదువైనటువంటి, సులభముగా లోబడేటటువంటి, పక్షపాతం లేనటువంటిది, వేషధారణ లేనటువంటిది, కనికరము కలిగినది, మంచి ఫలములతో వృద్ధి చెందినది. ఇది దేవుని జ్ఞానము సంపాదించినటువంటి వ్యక్తికి ఉండేటటువంటి లక్షణాలు, లేదా దేవుని జ్ఞానానికి ఉండేటటువంటి స్వభావం. ఇట్లాంటి జ్ఞానం సంపాదించటము అనేది మన జీవితానికి ఎంతో శ్రేష్టమట. ఇది దేవుడు మన నుండి కోరుకునేదండి. నీకు ఆస్తిపాస్తులు ఉంటేనో, లేకపోతే నీకు విద్యాబుద్ధులు ఉంటేనో, లేకపోతే నువ్వు సెక్యులర్ స్టడీస్లో పిహెచ్డి డాక్టరేట్ చేస్తేనో, లేకపోతే ఇంకా ఏవేవో ఉంటే, ఇవి దేవుడికి అంత శ్రేష్టమైనటువంటి క్వాలిటీ కానే కాదు. ఈ వ్యక్తి దేవుని దృష్టికి శ్రేష్ఠుడండి. ఇతడు శ్రేష్టమైనటువంటి దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి అండి అంటే అతనికి ఉండాల్సినటువంటి 2వ లక్షణం ఏంటో తెలుసా? 1 దేవుని మాట వినేవాడై ఉండాలా, 2వది దేవుని జ్ఞానము సంపాదించిన వాడై ఉండాలి. 2 చెప్పాను, ఇంక చాలా ఉన్నాయి. ఏమేమి శ్రేష్టమో ప్రభు చిత్తమైతే ఈసారి ఎప్పుడైనా చూద్దాం. కాబట్టి శ్రేష్ఠుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించి ఒక రోజున శ్రేష్టమైనటువంటి రాజ్యంలో ఉండాలంటే కదా, స్కూల్లో మనకు ఒక అవార్డు ఇస్తారు అయిపోయినప్పుడు. ఏం అవార్డు అది? చెప్పండి, ఏం అవార్డు? ద బెస్ట్ స్టూడెంట్ అవార్డ్ కదా. మామూలుగా నువ్వు అసైన్మెంట్ కరెక్ట్గా రాసావనుకో, టీచర్ సిగ్నేచర్ చేసి ఏమని రాస్తాడు అక్కడ? గుడ్ అంటాడు. ఇంకొంచెం బాగా రాస్తే వెరీ గుడ్ అంటాడు. ఇంకొంచెం బాగా రాస్తే మచ్ బెటర్ అంటాడు. ఇంకా బాగా రాస్తే హీ ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అవర్ కాలేజ్ ఆర్ ఇన్ అవర్ స్కూల్ అంటాడు. అదే రేపొద్దున స్టేజ్ మీద నీకేమొస్తుంది చెప్పండి? అవార్డు వస్తుంది, బహుమానం వస్తుంది. అవునా? ఇప్పుడు చెప్పండి, నీ కొరకు ఏ దేశం సిద్ధపరుస్తున్నాడట దేవుడు? శ్రేష్టమైన దేశం. అంటే సింపుల్ అండి, శ్రేష్టమైనటువంటి దేశంలో ఎవరిని పెడతాడు దేవుడు? ద బెస్ట్ బిలీవర్ అవార్డు ఎవరైతే పొందుకుంటారో ఆ బెస్ట్ స్టూడెంట్స్, బెస్ట్ బిలీవర్స్ అందరిని ఎక్కడ తీసుకెళ్తాడు? ద బెస్ట్ సిటీ, శ్రేష్టమైన దేశంలోనికి తీసుకెళ్తాడు. ఇప్పుడు నువ్వు ద బెస్ట్ బిలీవర్ అవార్డు, ద బెస్ట్ స్టూడెంట్ అవార్డు లాగా ద బెస్ట్ బిలీవర్ అవార్డు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలంటే ఏం చేయాలా? 1 దేవుని మాట వినడం ద్వారా శ్రేష్టమైనటువంటి అనుభవంలోనికి రావాలా. 2 దేవుని జ్ఞానము సంపాదించడం ద్వారా శ్రేష్టమైన అనుభవంలోనికి. 2 చెప్పినా ఇంక చాలా ఉన్నాయి, తర్వాత చెప్తా. ముందు ఈ 2 నేర్చుకోండి. అంటే ఇప్పుడు ఈ 2 ఉంటే చాలు ప్రస్తుతానికి. ఏమని? ఒకవేళ చనిపోకముందు నేను దేవుని మాట వింటున్నాను కాబట్టి నేను దేవుని దృష్టికి ద బెస్ట్ బిలీవర్. నేను ఇదిగో ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో దేవుని జ్ఞానాన్ని ఏం చేశాను? ఒకవేళ నేను ఆస్తి సంపాదించకపోయి ఉండొచ్చు, ఒకవేళ నేను అంతస్తులు సంపాదించకపోయి ఉండొచ్చు, కానీ ఏం సంపాదించుకున్నాను నేను?
దైవికమైనటువంటి జ్ఞానం సంపాదించుకున్నాను. ముత్యముల కంటే, అపరంజి కంటే, వెండి కంటే, బంగారముల కంటే, బలము కంటే, యుద్ధాయుధముల కంటే నేను నా దేవుని జ్ఞానము సంపాదించుకున్నాను. ఐ ఆమ్ ద బెస్ట్ బిలీవర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద బెస్ట్ గాడ్. శ్రేష్ఠుడైనటువంటి దేవుని దృష్టికి నేను శ్రేష్టమైనటువంటి విశ్వాసిని అన్నటువంటి నిశ్చయత, ధైర్యం ఎప్పుడైతే నీకు ఉంటుందో అప్పుడు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. చాలు, ఇక్కడికి చాలా టైం అయిపోయింది. ఓకేనా? కాబట్టి పిల్లలు నేర్చుకోండి అట్లా. ఒక రోజున నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. నేను చనిపోయినా కూడా మీరు సాక్ష్యం చెప్పాలా. ఏమని? ఇదిగో ఆ అంకుల్ మాకు ఇట్లా నేర్పించినాడు, ఇలా క్యాలెండర్ ఇచ్చాడు, ఇలా చదవమని మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు. అలా చదివి 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 ఈ రోజున మేము ఏం సంపాదించాం? డివైన్ విజ్డమ్. ఆ అంకుల్ మాకేమి ఇవ్వలా, కానీ ఏమి నేర్పించినాడు? హౌ టు ఎర్న్ ద డివైన్ విజ్డమ్. దైవికమైన జ్ఞానమును సంపాదించడం ఎట్లాగో మాకు నేర్పించాడు. ఇప్పుడు నేను ఇన్ని అనుభవాలు ఎట్లా చెప్పాను చెప్పండి? ఇప్పటి వరకు నా ప్రసంగం అంతా ఏం చెప్పాను? నా అనుభవమే నా ప్రసంగం. సువార్తలకు వెళ్ళినా కూడా ప్రసాద్ గారు వాళ్ళకి వెళ్ళిన 4 మాటలు చెప్పిరండి, పవన్ గారు ఇక్కడ వాక్యం చెప్పండి. ఎందుకు చెప్తాను? నేను చెప్పలేక. ఎందుకు చెప్పాలి? నేర్చుకోవాలి. వాళ్ళు కూడా ట్రైనింగ్ అవ్వాలా. వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడి ఏం చేయాలా? దేవుని వాక్యం 4 వీధుల మధ్యలో నిలబడి ఏం చేయాలా? చెప్పాలా. అటువంటి దైవికమైనటువంటి జ్ఞానం సంపాదించాలా. వాళ్ళ మధ్యలో ఎట్లా చెప్పాలి మనము? వాళ్ళ మనోభావాలు దెబ్బతినుకోకుండా, ఎక్కడ ఎటువంటి అల్లరి లేకుండా చక్కగా ఎట్లా చెప్పాలి అనేది ఏం చేయాలి? వాళ్ళు కూడా చెప్పండి, నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నేర్చుకుని చెప్తున్నారు అనుకోండి, నాకు ఎట్లా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. దేవుని కృపను బట్టి అసూయపడే జబ్బు అయితే లేదులేండి నాకు. వీడేంట్రా నాకంటే బాగా చెప్తున్నాడు, వీడిని ఎలాగైనా తొక్కేయాలరా, అట్లాంటిది అయితే అస్సలు లేదు నాకు. మీరు నేర్చుకుంటానంటే మొత్తం నా దగ్గర ఉన్న నోట్స్, నా దగ్గర ఉన్న సబ్జెక్టులు అన్నీ, ఇంకా బయట నుంచి కూడా బోల్డ్ మెటీరియల్ తెప్పించి మీకు 24 గంటలు తిండి లేకపోయినా కానీ అలా కూర్చోబెట్టి నేర్పిస్తా మీకు. మీరు నేర్చుకుంటానంటే మీ ఎల్డర్స్ అందరూ ఒకసారి రండి, స్టాండ్స్లో ఏమేమి చెప్పాలో మొత్తం రాసి పెట్టినా నేను. ఏ స్టాండ్లో ఏమేమి చెప్పాలో మొత్తం రాసిన. ఎదుగో నా సూట్ కేసులో నోట్స్ ఉంది, ఇచ్చెళ్తాను, మహేష్కి జెరాక్స్లు తీసిస్తాడు. అవి ఎట్లా చెప్పాలో ఏంటో కోచింగ్ ట్రైనింగ్ ఇస్తాను, నేర్చుకోండి. సువార్త చెప్పేటప్పుడు ఎట్లా ఉండాలో మొత్తం రాసి పెట్టిన. ఇది ఈ క్యాలెండర్ కూడా నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు రాసి పెట్టిందే ఇది. అవన్నీ రాసి పెట్టిన నోట్స్ ఇదిగో నా సూట్ కేసులోనే ఉంది ఇప్పటికీ. మీకు నేర్పిస్తా, నేర్చుకోండి. రాజా క్రిస్టియన్ ఎల్లకాలం ఉండడు. మీరు వాటిని నేర్చుకోండి ధైర్యంగా. మీరు నేను ఉన్నా లేకపోయినా కానీ ప్రతి వారం కూడా ఏం చేయొచ్చు? సువార్త చెప్పచ్చు. ధైర్యంగా మీరు నిలబడి స్టాండ్స్లో నిలబడి ఒక్కొక్కరు చెప్పిన సువార్త వాక్యం చెప్పుకోకుండా చెప్పచ్చు మీరు అక్కడ. అట్లాంటి మెటీరియల్ నేను ఎప్పుడు సిద్ధపరిచి ఉంచిన. నేను ఎప్పుడు కూడా నేను బాగుపడాలని కాదు, నాకు లాంటి వాళ్ళు 10 మందిని తయారు చేసి చచ్చిపోవాలి రాజా క్రిస్టియన్. అది నా గోల్ అంతే. నేను నేర్చుకుంది ఏంటంటే, ఏ లీడర్, వన్ హూ మేక్స్ మెనీ మోర్ గుడ్ లీడర్స్. ఒకవేళ నేను లీడర్ అని పిలిపించుకోవాలి అంటే, నేను నాయకుడు అని నేను పిలిపించుకోవాలి అంటే, నేను చనిపోయే లోపు ఏం చేయాలో తెలుసా? అది నా గోల్. ఐ హ్యావ్ టు మేక్ మెనీ మోర్ గుడ్ లీడర్స్. అనేక మంది మంచి నాయకుల్ని నేను తయారు చేసి పంపించినప్పుడే నేనేమవుతాను తెలుసా? లీడర్ అవుతాను నేను. అట్లా కాకపోతే నేను లీడర్ కాదు, నేను స్వార్థపరుణ్ణి అవుతాను నేను. అందుకని నేర్చుకోండి చక్కగా. మీరు అందరు నేర్చుకుంటే ఒక రోజున నేను ఉన్నా లేకపోయినా కూడా ధైర్యంగా మీరు చక్కగా ప్రభువుని బట్టి మీరు సువార్త చెప్పచ్చు. ఒక రాజా క్రిస్టియన్ వైపు కాదు మనం చూడాల్సింది. 100 రాజా క్రిస్టియన్లు ప్రతి సంఘంలో ఏమవ్వాలా? సిద్ధపడాలి. రాజా క్రిస్టియన్నే ఆదర్శంగా తీసుకొని వదిలే కానీ యేసుక్రీస్తు లాంటి అట్లాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు 100 మంది ప్రతి సంఘంలో కూడా ఏమవ్వాలా? సిద్ధపడాలి. ఓకేనా? తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఇదిగో ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ పాదములకు